రియల్మీకి సంబంధించిన మొబైల్ ఫోన్ టీనాలో అయితే స్పాట్ అయింది. సో ఈ మొబైల్ ఏంటనేది తెలియట్లేదు. సో మొబైల్ చూస్తానికి బ్యాక్ సైడ్ మనకి త్రిబుల్ కెమెరా సెటప్ లాగా కనిపిస్తుంది. డిజైన్ కూడా ఏదో ఎప్పుడో తెచ్చి చాలా మోడల్స్ వదిలేసిన డిజైన్ లాగా అయితే ఉందన్నమాట. హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ రాబోతుందంట. అంటే అండర్ 10,000లో తీసుకొస్తారా ఏమో చూడాల్సి ఉంటుంది. ఇక బ్యాటరీ కూడా 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుందంట. రియల్మీ GT 7 Pro ఈ మొబైల్ అయితే మనకి నవంబర్ 26వ తారీఖున అయితే లాంచ్ కాబోతుంది. ఈ నెలే లాంచ్ అవుతుంది. రియల్మీ 14 సిరీస్ మొబైల్స్ని వీళ్ళు జనవరి నెలలో లాంచ్ చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. 14X అని చెప్పి ఒక మొబైల్ని అయితే డిసెంబర్లో తీసుకొస్తారని ఇంతకుముందు కూడా మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. బట్ ఒకసారికి అది నేను అనుకున్నాను 13Xనే మళ్ళీ ఇప్పుడు తెస్తే బోల్డ్ అయిపోతుందని చెప్పి 14X పేరు మీద అయితే లాంచ్ అయిపోతున్నారు. వీళ్ళ మార్కెట్ని వీళ్ళు కొంచెంగా కీల్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది చెప్పండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ నోట్ 14 సిరీస్ మొబైల్స్ మన ఇండియా లాంచింగ్కి అయితే సిద్ధం అయిపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన టీజ్ అయితే ఇప్పుడు రెడ్మీ చేయడం అయితే స్టార్ట్ చేసిందనమాట. ఇక్కడ మనకి రెడ్మీ 14, 14 Pro, 14 Pro Plus ఈ 3 మోడల్స్ని అయితే లాంచ్ చేస్తారు. ఆల్రెడీ ఈ మొబైల్స్ని వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు సెప్టెంబర్ నెలలోనే. ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు డిసెంబర్లో అనమాట. ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. ఆల్రెడీ ఈ రోజు చూస్తే రెడ్మీ A4 5G మొబైల్ అయితే లాంచ్ అయిపోతుంది. ఈ మొబైల్ మనకు పంపిస్తా అన్నారు. ఒకవేళ పంపిస్తే 25వ తారీఖునేమో మన ఛానల్ అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే వివో S20 సిరీస్ మొబైల్స్ అఫీషియల్గా ఇప్పుడు టీచ్ చేయడమే స్టార్ట్ చేశారు. ఇదే మొబైల్స్ని మన ఇండియాలోకి వచ్చేసరికి V సిరీస్తో తీసుకొస్తారు. లాస్ట్ టైం వీళ్ళు V40 సిరీస్ తీసుకొచ్చారు కదా, అందులో V50 సక్సెసర్ మోడల్ కింద అయితే ఈ మొబైల్స్ని తీసుకొస్తారు. V50 అండ్ V50 Pro పేరు మీద. సో డిజైన్ పరంగా చూస్తే మనకి రేర్ సైడ్ డిజైన్ పరంగా ఏం చేంజ్ ఏం కనబట్లేదు. సో మనకి ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చారు కదా V40 సిరీస్లో ఎటువంటి డిజైన్ తెచ్చారో అటువంటి డిజైనే కనిపిస్తుంది. స్నాప్డ్రాగన్ 7th Generation 3 ప్రాసెసర్తోను MediaTek Dimensity 9300 ప్రాసెసర్తో ఈ ప్రో మోడల్ రాబోతుందంట. ఆల్రెడీ ఈ మొబైల్స్ చైనాకి సంబంధించిన వెబ్సైట్లో అయితే ప్లేస్ చేశారు. ఇక్కడే చూస్తే వివో TWS4, వివో ప్యాడ్ 3 వీటిని కూడా ప్లేస్ చేసినట్టు తెలుస్తుంది. అంటే మన ఇండియాలోకి వివో V50 సిరీస్ తీసుకొచ్చినప్పుడు వివో ప్యాడ్ని TWSని కూడా అయితే తీసుకొస్తుంది. ఇక మన ఇండియాలోకి వచ్చేసరికి నేను అనుకోవడం మనకి వివో V40 సిరీస్ని ఆగస్ట్ నెలలో లాంచ్ చేశారు. సో ఆగస్ట్ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. జనవరిలో లేదా డిసెంబర్లో లాంచ్ అవ్వచ్చు మన ఇండియాలో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iQOO 5 years వరకు మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఇండియాలో వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారంట. సో అంటే 6 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారేమో. ఇప్పుడు ఆల్రెడీ ఈ మొబైల్ Antutuలో అయితే స్పాట్ అయింది గ్లోబల్ వేరియంట్. ఈ మొబైల్ ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. మన ఇండియాలోకి వచ్చేసరికి డిసెంబర్ 3వ తారీఖున అయితే లాంచ్ చేస్తున్నారు. చైనాలో లాంచ్ చేసినప్పుడు 6150 mAh బ్యాటరీతో లాంచ్ చేశారు. ఇప్పుడు మన ఇండియాలోకి వచ్చేసరికి 6000 mAh బ్యాటరీతోనే తీసుకురాబోతున్నారు. అంటే 150 mAh బ్యాటరీని ఇంకా తగ్గించబోతున్నారు. 120 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఆల్రెడీ మనం రియల్మీ GT 7 ప్రోకి సంబంధించి కూడా ఇదే చెప్పుకున్నాం. అక్కడ 6500 mAh బ్యాటరీతో లాంచ్ చేసి మన ఇండియాలో వచ్చేసరికి 5800 mAh బ్యాటరీతో లాంచ్ చేశారు. నేను దాన్ని అంటే బ్యాటరీ తగ్గించి లాంచ్ చేయడానికి కారణం ఇది అయి ఉండొచ్చు అని చెప్పి నేను టెక్ న్యూస్లో ఆల్రెడీ నేను చెప్పాను. కామెంట్లో ఒక అతను పెట్టాడు, నాకు కొంచెం కామెడీ అనిపించింది. అంటే మన ఇండియాలో 6000 mAh స్టాండర్డ్స్ లేవు, అందువల్ల 6000 mAh బ్యాటరీలో మొబైల్ తీసుకురావట్లేదని. సో 6000 mAh కాదు 7000 mAh బ్యాటరీలతో కూడా చాలా మొబైల్స్ వచ్చినాయి తమ్ముడు. ఒకసారి బ్యాక్ వెళ్ళి 6000 mAh బ్యాటరీతో ఏమైనా వచ్చినాయి మొబైల్స్ అని చూస్తే ఇది కామెంట్ పెట్టేవాళ్ళు కాదు. ఇక అలాగే ఈ మొబైల్లో కూడా మనకి స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. అలాగే కూలింగ్ ఛాంబర్ కూడా పెద్దదైతే ఇవ్వబోతున్నారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, చైనాలో లాంచ్ చేసేటప్పుడు పెద్ద బ్యాటరీతో లాంచ్ చేసి ఇక్కడికి వచ్చేసరికి చిన్న బ్యాటరీతో తీసుకొస్తున్నారు. వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా పెద్దది ఇస్తున్నారు. వాడిందేమో 8 Elite ప్రాసెసర్. సో చెప్పాను కదా జమదాగ్ని అనమాట 8 Elite. సో అందుకే వీళ్ళందరూ ఈ మాదిరిగా భయం పూడుస్తున్నట్టున్నారు బ్యాటరీలు తగ్గించి. ఇక నెక్స్ట్ చూస్తే వివో X200 Pro అండ్ X200 ఈ 2 మొబైల్స్ చైనాలో అయితే లాంచ్ చేశారు. MediaTek Dimensity 9400 ఈ ప్రాసెసర్ ఉంటుంది. రెండిట్లోనూ డిఫరెన్స్ ఏంటంటే బ్యాటరీ అంటే ఒక సింగిల్ కెమెరా డిఫరెన్స్. ఇంతకు మించి మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. చైనాలో చూస్తే ఈ మొబైల్ ప్రైస్ స్టార్టింగ్ 73,000 రూపాయలతో స్టార్ట్ చేశారనమాట. ఇండియాలో మనకి నెక్స్ట్ మంత్ అయితే లాంచ్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అక్కడే 73,000 రూపాయలు ప్రైస్ పెడితే మన ఇండియాకి వచ్చేసరికి ఇంకెంత ప్రైస్ పెడతారు చూడండి, దాదాపుగా 80,000 దాటిచ్చేస్తారు. ఇది నాన్ ప్రో వేరియంట్. ఇక ప్రో వేరియంట్ వచ్చేసరికి 1,00,000కి తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకా ఫైనల్ నుంచి చూస్తే మనకి OnePlus నుంచి OnePlus Ace 5 సిరీస్ మొబైల్స్ని చైనాలో లాంచ్ చేయబోతున్నారు, చేసినట్టుంది. అవే మొబైల్స్ మన ఇండియాలోకి వచ్చేసరికి OnePlus 13R అలాగే 13T పేరు మీద అయితే తీసుకొస్తుంది. ఇప్పుడు Ace 5లోనే మినీని కూడా అయితే తీసుకురాబోతున్నట్టుగా న్యూస్ అయితే వస్తుందన్నమాట. అంటే మన ఇండియాలోకి వచ్చేసరికి OnePlus 13 మినీ పేరు మీద అయితే తీసుకురావచ్చు. సో ఇవైతే ప్రస్తుతానికి రూమర్స్ అయితే ఉన్నాయి. ఇదే కాదు, మనకి వివో X200 సిరీస్ మొబైల్స్ని లాంచ్ చేసింది కదా, అందులోనే X200 మినీ అనే పేరు మీద ఒక మొబైల్ని, అలాగే ఒప్పో Find X8 సిరీస్లోనే మళ్ళీ 8 మినీ అనే ఇంకో మొబైల్ని కూడా తీసుకురాబోతున్నారంట. అంటే BBK ఎలక్ట్రానిక్స్ అందరూ కూడ పలుకొని ఈ మోడల్స్ని అయితే తీసుకురాబోతున్నారు. మరి డిస్ప్లే సైజ్ ఎలా ఉంటుందో, మినీ అంటున్నారు కాబట్టి మేబీ నేను అనుకోవడం 5.8 ఇంచెస్ 5.5 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉండే అవకాశం అయితే ఉంది.